నీ మనసుకు సంతోషం వస్తుంది, నెమ్మది వస్తుంది, నీకు బలం వస్తుంది. సమాధానము నిన్ను జీవింపచేస్తుంది, నీకు ఉజ్జీవాన్ని ఇస్తుంది. సమాధానం లేకపోతే వెలితుంటుంది, డ్రైనెస్, ఏదో పోగొట్టుకున్నట్టుగా కొరతలు ఉంటాయి. కావున ప్రభునంతులారా, ఈ సువార్త మనకు సమాధానమును తీసుకొని వచ్చే సువార్త, దేవుని వాక్యం. అందుకని ఇక్కడ ఏమని చదువుతున్నాం? 12-17 వచనంలో, మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను. ఈ సమాధానం అనేది నీ మనస్సులోనికి వచ్చినప్పుడు నీకు తెలియని ఆనందము నీలో ఉంటుంది. హ్యాపీగా ఉంటావు, నీవు ముభావంగా, అలాగే ఏదో పోగొట్టుకున్నట్టుగా దిగాలుగా ఉండవు. సమాధానం నీలో ఉంటే సంతోషము, అలాగే ఆరోగ్యకరంగా నీవు జీవిస్తావు. కావున ఈ సువార్త సమాధానాన్ని ఇస్తుంది, నీకిస్తుంది, నీ మనస్సుకి ఇస్తుంది, నీ ఇంటిలోకి వస్తుంది, నీ ఒంటిలోనికి వస్తుంది, నువ్వు చేస్తున్న ఏరియా అంతా సమాధానం ఉంటుంది. సమాధాన సువార్త, సమాధాన సువార్త. అందుకనే ఈ సువార్తను అపోస్తుడైన పౌలు గారు ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ సువార్త లోకమంతటికి కలుగుబోవు సువర్తమానం నేను తెలియజేస్తున్నానని గాబ్రియేలు దూత గొర్రెల కాపురతో అన్న ఆ సువర్తమానం ఏంటంటే కృపా సువార్త. ఆయన సువార్తలో కృప ఉన్నది, అలాగే సమాధాన సువార్త, ఆ సువార్తలో సమాధానము ఉన్నది. కావున ప్రభునందులారా, మన కుటుంబాలలో ఈ కృప, ఈ సమాధానం మనం అనుభవించాలి. ఇంకా ఈ సువార్తలో ఏముందంటే పౌలు గారు తిమోతికి రాస్తాడు. చూడండి, తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుండి చూడండి. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రం ధర్మవిరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదోషకులకును పితృహంతకులకును, పితృహంతకులంటే తండ్రిని చంపేవాళ్ళు అన్నమాట. పితృహంతకులను, మాతృహంతకులు తల్లిని చంపేవాళ్ళు, నరహంతకులను, వ్యభిచారులను, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదాము. పిల్లరా, ఈ లిస్ట్ అంతా ఎందుకు చదివించానంటే మీకు ఈ సువార్తకు మరొక పేరేమిటంటే మహిమ గల సువార్త. 8వ వచనంలో ఉంది కదా, ఏమనుంది అక్కడ? అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము. అంటే సువార్తలో ఏముందంటే మహిమ ఉన్నది, గ్లోరీ. ఈ మహిమను గురించి మనం చెప్పుకోవాలంటే ఎంత మహిమ అంటే, మోషే సీనాయి పర్వతం మీదకు వెళ్ళి 40 రోజులు దేవుని దగ్గర ఉండి ఆ రాతి పలకలు ఆజ్ఞలు రాయించుకొని తిరిగి క్రిందకి దిగి వస్తున్నప్పుడు ఆ క్రిందన్న ప్రజలు మోషేను చూడలేకపోయారంట. అంటే ఆయన వస్త్రాలు, ఆయన ముఖము దగదగలాడుతా మెరుస్తూ ఉందంట. కారణం ఏంటంటే దేవునిలో ఉన్న మహిమ మోషే మీదకి వచ్చింది. మహిమ అనగా అది ఒక ప్రకాశమానమైన దేవుని
వెలుగు. ఇప్పుడు ఈ సువార్త ఏం చేస్తుందంటే నీలోనికి వెలుగు తీసుకొని వస్తుంది, నీ జీవితంలోనికి వెలుగు వస్తుంది. నీదంతా అంధకారంగా ఉన్నా, లేకపోతే నీ పరిస్థితి ఏమిటో నీకు తెలియకపోయినా, ఈ సువార్తను వింటూ ఉన్నప్పుడు, ఈ సువార్తను మనం చదువుతూ ఉన్నప్పుడు నీలోనికి వెలుగు వస్తుంది, మహిమ వస్తుంది, దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ మహిమ ఎవరెవరికి వస్తుందంటే ఆ క్రింద లిస్ట్ ఉంది కదా, వాళ్ళందరికీ వస్తుంది ఈ మహిమ. ఒకళ్ళకి వస్తుంది, ఒకళ్ళకి రాదు అంటానికి లేదు. ధర్మ విరోధులకి, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు, మతదోషకులకు, పితృంతలకు, ఈ లిస్టులో ఉన్న అందరికీ వస్తుంది ఈ మహిమ. మరి ఇప్పుడు ఈ సువార్త వింటున్నప్పుడు మనలోనికి కూడా దేవుని మహిమ వస్తుంది. ఆమేన్. ఇప్పుడు మీరు 2 చేతులు ఇలాగ చెప్పి పైకి లేపి, ఈ సువార్త ద్వారా మనలోనికి కూడా దేవుని మహిమ వస్తుంది. ఆమేన్. ఏమొస్తుందండి? దేవుని మహిమ వస్తుంది. దేవుని మహిమ అంటే ఎలాగొస్తుంది మనలోనికి? దేవుని మహిమ అంటే దేవుని కార్యాలు మనలో జరుగుతూ ఉంటాయి, అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు దాకా మనం జరగదు 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 అని అనుకుంటే దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో ఎలీషా గారు చనిపోయినప్పుడు ఆయన సమాధి చేస్తే ఆ సమాధి ప్రక్కన ఒక యవనస్తుని పాతి పెట్టడానికి సమాధి ద్రవ్యారు. అంటే ఎలీషా గారి సమాధి ప్రక్క సమాధి. ఈ లోపు ఏమైంది? ఆ పాతి పెట్టిన యవనస్తుడి శరీరానికి ఆ ఎలీషా యొక్క ఎముకలు తగిలినాయి. వారికి టచ్ అయింది, ఆయన ఎముక అలా టచ్ అయింది ఈ చనిపోయిన బాడీకి. వెంటనే ఈ యవనస్తుడు ఏమైపోయాడు? బ్రతికాడు. ఆ చనిపోయిన యవనస్తుడిని పాతి పెడదామని తీసుకెళ్తే ఆ ఎలీషా ఎముకలు తగిలి బ్రతికితే ఆయన తిరిగి తీసుకొచ్చేశారు. అది మహిమ. పిల్లరా, దేవుని యొక్క కార్యాలు, మహిమ కార్యాలు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. రేపు ఈ రోజు వరకు అసాధ్యం అనుకున్న పని రేపటికి నీకు ఆ పని అయిపోద్ది. అసలు ఎలా అయిందా ఏంటి? నిన్న కూడా అనుకున్నాం కదా ఈ పని కాదు అని, ఒక్క రోజుకే ఏమైందా అని అనుకుంటా ఉంటావు. కారణం ఏంటంటే దేవుని మహిమ వచ్చేసింది అక్కడికి. ఈ క్షణం వరకు ఇది జరగకపోతే అసాధ్యం అని టెన్షన్ పడతా ఉంటావు. నెక్స్ట్ 1 అవర్లో నీకు ఆ కార్యం జరిగిపోద్ది. చాలా సంతోషం అయిపోతావు. ఎంత బాధపడ్డావో అంత సంతోషం వస్తుంది నీకు. అది దేవుని మహిమ. ఈ సువార్తలో మహిమ ఉన్నది. చెప్పండి అందరూ, సువార్తలో ఏముందండి? మహిమ ఉన్నది. అందుకనే దీనిని మహిమ సువార్త అంటాము. ఈ సువార్తను మనం వింటున్నాం, ఈ సువార్తను మనం బైబిల్ చదువుతున్నాం. ఈ దేవుని సువార్తలో ఉన్న మహిమ మనలోనికి రావాలి. ఆమేన్. మనం కోరుకోవాలి, ప్రభువా ఈ సువార్త ద్వారా మా ఇంటిలో మహిమ రావాలయ్యా, మా పిల్లల్లో మహిమ రావాలయ్యా, కృప చూపండి, సహాయం చేయండి అని అడుగుతూ ఉండాలి. దేవుని యొక్క మహిమ. ఈ మధ్య నా దగ్గరికి ఒక తల్లి వాళ్ళ పిల్లోని తీసుకొని వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే నూనె గొరుగుడ పేను గొరుగుడ వచ్చిందన్న పిల్లోడికి అని. ఒక సైడ్ నుండి వెంట్రుకలన్నీ రాలిపోయి, అంటే తలలో ఈ సైడ్ నుండి రాలి ఇక ఈ సైడ్ దాకా వచ్చేస్తున్నాయి. ఆల్మోస్ట్ బట్టతల్లాగా అయిపోయింది తల. మొదటి నుంచి వెంట్రుకలు ఉన్నాయంటే బాగా జుట్టు బాగా గట్టిగా దట్టంగా ఉంటుందన్న, ఈ పేను గొరుగుడు వచ్చేసి మొత్తం పోయిందన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మందులు వాడాము,
హాస్పిటల్కి తీసుకెళ్ళాము, అన్నీ చేసాము, ఏం అర్థం కావట్లేదన్న. తల్లి కొంచెం బాధపడుతుంది. సరే ప్రార్థన చేద్దామమ్మా అన్నాను. నూనె తీసుకొచ్చారు. ఆ నూనె కొరకు ప్రార్థన చేశాను. ప్రభా, మంచి జుట్టు ఇచ్చారు ఈ పిల్లోడికి, ఆ పేనుగురుగుడు అనే వ్యాధి వచ్చి ఈ పిల్లోడి జుట్టు అంతా రాలిపోయింది, బోడివాడికి అయిపోయాడు. ఒక్కసారి కృప చూపండి. ఈ పేనుగురుగుడు అనేది ఒకవేళ దయ్యం కదా, ఈ దయ్యాన్ని గద్దిస్తున్నాను, ఈ బిడ్డలో ఉండకూడదయా, మరలా ఈ తల మీద జుట్టు రావాలి ప్రభు అని ప్రార్థన చేసి అదే నూనెని తల మీద రాసి, ఈ బాటిల్ నూనె అయిపోయే వరకు ఆ తల మీద రాయమ్మ పిల్లోడికి అని వాళ్ళ తల్లికి చెప్పి ప్రార్థన చేసి పంపించు. ఈ నూనె కొంచెం పెద్ద బాటిలే తీసుకొచ్చింది. రోజు తలకు రాస్తూ ఉంది. దాదాపు 2 నెలలు పట్టిందండి ఆ నూనె అయిపోయేటప్పుడు. 2 నెలల తర్వాత నా దగ్గరికి తీసుకొని వచ్చింది ఆ పిల్లోడిని. ఏమ్మా ఎట్లా ఉన్నాడు అని అంటే, చూడనా ఎట్లా వచ్చిందో జుట్టు అంది. వాడిని దగ్గరికి తీసి వాడి తలలో ఇప్పుడు నా ఈ రేళ్ళు చూస్తున్నారు కదా, వీటిని ఆ తల వెంట్రుకలో దూర్చానండి నేను. దేవుడు ఎంత మేలు చేసాడా నీకు. ఆ తలలో దట్టంగా వస్తే వాటిని నేను కావాలని దువ్విన వెంట్రుకలు ఎలా పెడతాం అలా నా రేళ్ళు తలలో పెట్టా. వాడికి వెంట్రుకలు రాలిపోయిన జుట్టును దేవుడు ఇచ్చాడు. అది ఒక మహిమ, దేవుని మహిమ. ప్రియరా, ఈ సువార్త నీకు ఎలాంటి మహిమ కార్యాలు చూపిస్తూ ఉంటుంది, చేపిస్తూ ఉంటుంది, చూపిస్తూ ఉంటుంది, నీలో జరిగేటట్లుగా చేస్తూ ఉంటుంది. మహిమ, దేవుని మహిమ ఎలాంటిదో తెలుసా? ఒకవేళ నువ్వు వృద్ధాప్యంలోకి వెళతా ఉంటే, ఈ సువార్తను వింటూ, సువార్తను చదువుతూ, సువార్తను నువ్వు నమ్ముతూ ఉంటే, నీ వృద్ధాప్యమును మరలా పక్షిరాజు యవనంలాగా నిన్ను మార్చేస్తాడు. ఈ దేవుని మహిమ ఎలా ఉంటుందంటే, నీకు బలహీనంగా ఉంటే ఈ బలహీనతలో దేవుడు నిన్ను బలపరుస్తూ అత్యధికమైన శక్తి నీకు ఇస్తాడు. దేవుని మహిమ. కావున ప్రభునంతులారా, ఈ సువార్త ఇప్పుడే మనం చూసాం కదా, గొర్రెల కాపర్లకి గాబ్రియేలు దూత వచ్చి ఏమని చెప్పాడు? లోకమంతటికి కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం చెబుతూ ఉన్నాను అని అన్నాడు. ఆ సువర్తమానం ఏమిటంటే సువార్త. ఏ వార్త అండి అది? సువార్త. మనకి ఆరాధన గీతం పుస్తకంలో ఉంటుంది, వార్తలలో యేసు సువార్త, నరులందరికీ శుభవార్త. వార్తలలో యేసు సువార్త, నరుల విమోచన శుభవార్త అని ఓ పాట ఉంటుంది. నువ్వు ముందే ఇచ్చుంటే ఈ పాటకు చూసుకునేవాడిని. కాబట్టి ప్రభువుని పిల్లరా, ఈ వార్త ఏ వార్త? సువార్త. ఎక్కడయ్యా? యారా లా వా అంతేనా? లా తర్వాత వా 239. వార్తలలో యేసు సువార్త, నరుల విమోచన శుభవార్త, శరణార్థుల శ్రేయవార్త, ధరణిని వెలసిన ఘనవార్త, నిరుపమ రక్షణ మార్గముగా మర్మము తెలిపిన జ్ఞానముగా, కర్మను బాపు క్షమాపణగా, ధర్మమునంతటి నెరవేర్చి తరతరములు బ్రోచు సువార్త,
తరతరములు బ్రోచు సువార్త, వార్తలలో యేసు సువార్త, నరుల విమోచన శుభవార్త. నరుల విమోచన శుభవార్త. అందుకే మన టీవీ వాళ్ళు శుభవార్త ఛానల్ అని పేరు పెట్టారు. హైదరాబాద్లో ఉంది కదా టీవీ ఛానల్, శుభవార్త ఛానల్. అనగా దేవుని సువార్త వెళితే దేవుని కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో జరుగుతాయి. కాబట్టి ఈ సువర్తమానంలో ఇప్పుడు 3 రకాల సువార్త చూసాం. ఏంటది? ఒకటి కృపా సువార్త. ఏ సువార్త అండి? కృపా సువార్త. రెండవది సమాధాన సువార్త. మూడవది మహిమగల సువార్త. మహిమగల సువార్త. ఇక వివరించడానికి టైం లేదు, కానీ జస్ట్ మీకు కొటేషన్ ఇది మాత్రం చెప్తాను, రెఫరెన్స్ ఒకసారి చూసుకోండి. 1 కొరింథీ 15వ అధ్యాయము. 1 కొరింథీ 15వ అధ్యాయము 2వ వచనం చూడండి. చదువు చదువు. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఎడలా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయుందురు. అంటే ఏ సువార్త ఇది అనంటే రక్షణ సువార్త. చెప్పండి అందరూ, ఏ సువార్త అండి ఇది? రక్షణ సువార్త. రక్షణ సువార్త. కావున ప్రభునంతులారా, 4 రకాల సువార్తలు మనం విందాం. 1 కృపా సువార్త, 2 సమాధాన సువార్త, 3 మహిమగల సువార్త, 4 రక్షణ సువార్త. ఈ సువార్త మనం విని ఈ సువార్తలో ఉన్న ఆశీర్వాదాలు మనం పొందుకొని ప్రభువులో ఎదగాలి. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరూ తలలు వంచి మనల్ని మనం తగ్గించుకొని, ప్రభువా, ఈ రక్షణ సువార్త ద్వారా మేము రక్షణ పొందాలి, ప్రభువులో బలపడాలి. ప్రభువా, ఈ రక్షణ సువార్త ద్వారా మాకు ఆశీర్వాదం రావాలి. ఈ 4 సువార్తలు మా జీవితాల్ని మార్చే సువార్తలు. అందుకు మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు అని ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, మీ సువార్త అది ఒక సువర్తమానముగా మా మధ్యకు వస్తూ ఉన్నది. ఈ సువార్తలో కృప ఉన్నదయ్యా, అందుకే మేము బ్రతుకుచున్నాము. ఈ కృపా సువార్త, ఈ సువార్తలో సమాధానం ఉన్నదయ్యా. మాకు, మా కుటుంబాలకు, మా మనస్సుకు సమాధానం ఇచ్చే దేవుడు, సమాధానకర్తయగు అధిపతివి కదా. ఈ సమాధానం మాకు ఇచ్చే దేవుడు ప్రభు. ఈ సువార్తలో మహిమ ఉన్నదయ్యా. దేవుని మహిమ కార్యాలు జరుగుతూ ఉన్నాయి, దేవుని గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ప్రభు, మీకు వందనాలు. ఈ సువార్త రక్షణ సువార్తయ్యా. ఈ రక్షణ సువార్త మనుషులను సాతానుడు చెర నుండి విడిపించి దేవుని వైపుకు, దేవుని పక్షముగా తెచ్చే రక్షణ సువార్త. ఈ రక్షణ సువార్త ద్వారా నరకములో నుండి పరలోకానికి మేము వస్తూ ఉన్నాం. ఈ రక్షణ సువార్త దయ్యాలుగా మారవలసిన వారిని రక్షించి దేవదూతలుగా మారుస్తుందయ్యా. ఈ రక్షణ సువార్త ఎంత ఆశీర్వాదకరం.
ఈ సువార్తకు మేము లోబడి జీవించే వారముగా చేయండి. ఈ వాక్యం మా హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని, ఈ సువార్త ద్వారా జరుగుతున్న మేలులను మేమందరం అనుభవించు వారముగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్.